తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన తుని టౌన్ రామకృష్ణ కాలనీలో శంషీర్ అనే వ్యక్తి పశువులను అక్రమంగా కబేలా నిర్వహిస్తూ ఇక్కడ కట్ చేస్తూ దాని మీట్ను అమ్ముతున్నాడని సమాచారం. ఆ మేరకు మేము తుని రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే వెటర్నరీ డిపార్ట్మెంటు కంబైన్డ్గా వచ్చి ఇక్కడ చెక్ చేయగా పశువుల మీటుతో పాటు పశువుల కొవ్వును కూడా ఆయిల్గా తయారు చేసి అమ్ముతున్నట్లు తెలిసింది. దానికి సంబంధించి ఒక 8 టిన్నులు ఆయిల్ నిల్వలు కనిపించినవి. వీటన్నిటిని కూడా మేము స్వాధీనం చేసుకొని ఈ కబేలా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి మీద, దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మీద అందరి మీద కూడా కేసు నమోదు చేస్తాము. ఇతని మీద 2023లో కూడా కేసు ఉన్నది. ఆ కేసు ఉండగా అప్పటి నుంచి మళ్ళీ మానేసి మళ్ళీ ఇటీవల కాలంలో ఇతను ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టిన తెలిసింది. ఇతని మీద షీట్ ఓపెన్ చేసి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చూసుకుంటాం. ప్రజా ఆరోగ్యాలు పాడవుతున్నవి. ఇట్లాంటి ఫుడ్ అడల్టరేషన్ అనేది చేస్తున్నారు ఈ ఆయిల్తో. వీళ్ళ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, అప్పుడు జరిగిన కేసు క్లియరెన్స్ కానీ ఏం అవ్వలేదని వీళ్ళు బయటకు మళ్ళీ వచ్చి ఎలా చేయగలుగుతున్నారు? కోర్టు బెయిల్ ఇచ్చారండి. బెయిల్ ఉండగా మళ్ళీ అది రన్నింగ్లో ఉండగానే వీళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు సీక్రెట్గా. వీళ్ళు ఎక్కడ తరలిస్తున్నారు సార్ ఈ ఆయిల్స్? ఈ సామర్లకోట అని తెలిసిందండి. అది ఎవరికి పంపిస్తున్నారు ఏంటనేది మేము విశాఖలో తెలుస్తాం.